అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ శృంగార వల్లభస్వామి దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ శృంగార వల్లభస్వామి దేవాలయం కాకినాడ జిల్లా చదరాడ తిరుపతి గ్రామంలో నెలకొని ఉంది. ఈ చదరాడ తిరుపతి గ్రామాన్నే సాధారణంగా తొలి తిరుపతి అని పిలుస్తారు. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి మరో రూపంగా చెబుతారు. ఈ ఆలయం ప్రత్తిపాడు నుండి 12 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవమైనటువంటి శృంగార వల్లభస్వామి చిరునవ్వుతో ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ శృంగార అనే పేరుకు అందమైన అనే అర్థం. భక్తుల శరీరాకృతిని బట్టి ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్న దైవం వివిధ పరిమాణాల్లో కనిపిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయంలో శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా స్వామివారు కొలువై ఉంటారు. ఇందులో క్లిష్టమైన శిల్పాలు మరియు శాసనాలు కూడా ఉండడం మీరు చూడవచ్చు. ఇక్కడ ఆలయంలో సాంప్రదాయ వెంకటేశ్వర స్వామి రూపానికి భిన్నంగా ఇక్కడ విగ్రహం శంఖం మరియు చక్రాలు అనేవి వేరే విధంగా అమర్చబడి ఉన్నాయి. మీరు కూడా ఈ ఆలయానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒకసారి గమనించండి. విష్ణుమూర్తి శృంగార వల్లభ స్వామి రూపంలో మొదటగా ఇక్కడే ప్రత్యక్షం అయ్యారని నమ్ముతారు. అందువల్ల ఈ గ్రామానికి తొలి తిరుపతి అనే పేరు వచ్చింది. ఆలయ శాసనాల ప్రకారం ఈ ఆలయం 12వ శతాబ్దానికి ముందే ఉందని భావిస్తున్నారు. ఇది భారత పురావస్తు సర్వే సంస్థ ద్వారా పరిరక్షించబడుతోంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం చాలా పురాతనమైన ఆలయంగా పరిగణించబడుతోంది. ఈ ఆలయం 9000 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉంది. ఈ ఆలయం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే చాలా పురాతనమైనది. ఈ ఆలయం పెద్ద సంఖ్యలో యాత్రికులను ఆకర్షిస్తుంది. సాధారణ రోజుల్లో కంటే శనివారాల్లో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయం 12వ శతాబ్దానికి ముందు నిర్మించబడింది. చారిత్రక ఆధారాలు, ముఖ్యంగా ఆలయంలో లభించిన శాసనాలు, స్థానిక పాలకులు ఆలయాలకు చేసినటువంటి వివిధ భూదానాలు నమోదు చేశారు. ఈ శాసనాలు ఆయా కాలాల్లోని సామాజిక, రాజకీయ మరియు మతపరమైన ఆచారాలను ప్రతిబింబిస్తాయి. ఒకప్పుడు ప్రోలునాడు ప్రాంతంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతాన్ని గుప్తులు, శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, పల్లి పల్లవులు, కాకతీయులు మరియు రెడ్డి రాజులతో సహా వివిధ రాజవంశాలు పరిపాలించాయి. 7వ శతాబ్దంలో పాలించిన తూర్పు చాళుక్యులు ఆలయ నిర్మాణం మరియు సాంస్కృతిక అభివృద్ధిని గణనీయంగా ప్రభావితం చేశారు. చాళుక్య చోళులు, పల్లవులు, గజపతులు మరియు పెద్దాపురం చాళుక్యుల అగ్నికుల స్థానిక జమీందారులతో సహా తదుపరి పాలకుల ఆధ్వర్యంలో కూడా ఈ సహకారం కొనసాగింది. 1956లో ఆలయ పరిరక్షణ మరియు దాని నిరంతర ప్రాముఖ్యతను నిర్ధారించడానికి ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వహణలోకి తీసుకువచ్చారు. శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయ పురాణం విష్ణు పురాణం మరియు భాగవత పురాణాల్లో కనిపించే ధ్రువుని కథతో ముడిపడి ఉంటుంది. ఉత్తానపాదరాజుకు 2 భార్యలు, సునీతి మరియు సురుచి. వారికి 2 కుమారులు. సునీతి కుమారుడు ధ్రువుడు మరియు సురుచి కుమారుడు ఉత్తముడు. సురుచికి ధ్రువుడిని చూస్తే నచ్చేది కాదు. తన కొడుకు ఉత్తముడు రాజు కావాలని కోరుకునేది. ఒకరోజు ఉత్తముడు తన తండ్రి ఒడిలో ఉండగా ధ్రువుడు కూడా తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నించసాగాడు. సురుచి అతన్ని తోసివేసి అతను తన కొడుకు కానందున రాజుతో కూర్చునే హక్కు లేదని ధ్రువుడిని చెప్పింది. అప్పుడు ధ్రువుడు హృదయ విదారకంగా తన తల్లి వద్దకు వెళ్ళగా ఆమె విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందమని సలహా ఇచ్చింది. అప్పుడు ధ్రువుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. నారద మహర్షి అతనికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించమని చెప్పాడు. ధ్రువుని యొక్క కఠోర తపస్సు తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అయితే విష్ణువు యొక్క అపారమైన పరిమాణం మరియు తేజస్సు కారణంగా ధ్రువుడు విష్ణుమూర్తిని చూడలేకపోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిన్న రూపంలో కనిపిస్తాడు. దానివల్ల ధ్రువుడు విష్ణువును స్పష్టంగా చూడగలుగుతాడు. అప్పటి నుండి శ్రీ మహావిష్ణువు ఏ భక్తుడైనా కోరుకున్న పరిమాణంలో కనిపించే విధంగా వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి ఇక్కడ స్వామివారు చిన్నపిల్లలకు చిన్నగాను,
పెద్దవారికి పెద్దగాను, అంటే ఎంత ఎత్తులో ఉంటే అంత ఎత్తులో దర్శనమిచ్చే విధంగా స్వామివారు మనకి ఇక్కడ కనిపిస్తారనమాట. తొలి తిరుపతి విష్ణుమూర్తి ధ్రువుడిని ఆశీర్వదించిన ప్రదేశంగా చెబుతారు. అందువల్ల ఈ ప్రదేశం ఈ కథలో ఒక ముఖ్యమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సమీపంలోనే సోమేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఆ విధంగా ఒకేసారి శివకేశవులిద్దరిని కూడా దర్శించి తరించవచ్చు. ఇక ఈ ఆలయం యొక్క నిర్మాణాన్ని విషయానికి వచ్చినట్లయితే ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ప్రధాన ప్రవేశ ద్వారం 4 స్తంభాలతో కూడిన ముఖద్వారం ఉంది. లోపల 8 స్తంభాలతో రంగమండపం, 16 స్తంభాలతో ముఖమండపం ఉన్నాయి. వీటిపై సుమారు 13 చారిత్రక శాసనాలు కూడా ఉండడం మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బావి పొటన బావిగా పిలుస్తారు. ఈ బావిలో నీరుని స్నానం చేసినట్లయితే సంతానం లేని వారికి సంతానం, విద్య, ఆరోగ్యం, అలాగే మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్ముతారు. ఈ దేవాలయం భారతదేశంలోనే అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎంతో చారిత్రక మరియు పౌరాణిక నేపథ్యం కలిగినటువంటి ఈ ఆలయాన్ని దర్శించడం మనకు చాలా ఆనందదాయకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు వయస్సు దాదాపుగా 200 ఏళ్ళు. ఈ చెట్టు చుట్టూతో కూడా రచ్చబండలాగా ఏర్పాటు చేసి భక్తులకు అలాగే ప్రజలను కూడా విశ్రాంతి తీసుకోవడానికి అద్భుతంగా ఏర్పాటు చేశారు.